సిద్దిపేట జిల్లా ఐఐటీసీ 4వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జిల్లా ఐఐటీసీ కార్యదర్శి కృష్ణాపురం లక్ష్మణ్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మార్కెట్ యార్డ్లో హమాలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహాసభల పోస్టర్ కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కార్మికుల హక్కుల సాధనలో ఐఐటీసీ కీలక పాత్ర పోషించిందన్నారు. కనీస వేతనాలు, కార్మిక చట్టాలు, ఉద్యోగ భద్రత వంటి అనేక హక్కులు కార్మిక ఉద్యమాల ఫలితంగానే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపడుతున్నాయని, కార్మికుల హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా 4వ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రోజు బెజ్జంకి మండలంలో కరపత్ర అమాలి కార్మికులతో కలిసి కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ 1920 ఆగస్టు 31న ఆవిర్భవించినటువంటి ఏఐటీసీ కార్మిక సంఘం భారతదేశంలోనే మొట్టమొదటి కార్మిక సంఘం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికుల పక్షాన కార్మికుల హక్కుల కోసం కార్మికుల కోసం పోరాడుతున్న ఏకైక కార్మిక సంఘం ఏఐటీసీ. ఈ ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు కూడా అన్ని జిల్లాల మహాసభలు జరిగిన తర్వాత రాష్ట్ర మహాసభలు పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. మన సిద్దిపేట జిల్లాలో జరిగే మహాసభలకు మన సిద్దిపేట జిల్లాలో ఉన్న అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు బెజ్జంకిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు అమాలి కార్మికులను